ఇదంతా పక్కన పెడితే వంశీ పైన కేసుల గురించి మాట్లాడడం, మన హయాంలో జరిగినప్పుడు అవకతవకల గురించి మాట్లాడడం, టీడీపీ గెలిచి కండువా మార్చి వైఎస్ఆర్సీపీకి వచ్చి అనరాని మాట్లాడినప్పుడు మాట్లాడడం, కేసులు పెడితే మాత్రం మ్యానుఫ్యాక్చర్డ్ కేసెస్. ఐ డోంట్ నో వై. ఈరోజు వల్లభనేని వంశీ అంటే ఒక ఎక్స్ ఎమ్మెల్యే కింద పేరు ఉండేది. ఈరోజు మీరు చెప్పిన తర్వాత అమాయకుడు వంశీ, 11 కేసులు వంశీ, బంబటి గారి దృష్టిలో 10 కేసులు వంశీ, జనాల దృష్టిలో 6 కేసులు వంశీ, మళ్ళీ ఇంకా అంతా చాలంటే అందగాడు వంశీ. ఈ మొత్తం క్లౌడ్లో వంశీ ఏమైపోయాడు? మీరు కాదు, నేను అనుకుంటున్నాను. ఈరోజు అసలు ఇంత జరుగుతున్నదని తెలియకుండా ఫోన్ ఉండదు, వివరాలు వెళ్ళవు. బయటకు వచ్చిన తర్వాత ఈ కంటెంట్ అంతా చూసిన తర్వాత మానసిక చింతన పెరిగిపోతుంది విపరీతంగా. సర్ది చెప్పాల్సింది పోయి, ఓదార్పులు గీదార్పులు ఇవ్వాల్సింది పోయి, ప్రతి ఒక్కడు భుజం తట్టాల్సింది పోయి, వెళ్ళి వాడిని తొక్కడమే పనిగా పెట్టుకుని వంశీని ఈరోజు అందరూ ఇలా అంటుంటే ఎలా? షాల్వాలు, అవార్డులు, రివార్డులు ఇవ్వాల్సింది పోయి, న్యాయస్థానం ఇంత పర్ఫెక్ట్గా వెళ్తుందని చెప్పి ఇదే మీటింగ్లో మళ్ళీ మీరు వార్నింగ్లు ఇస్తారు జనాలకి. ఏం చెప్పాలి? బట్ ఎనీవేస్, వల్లభనేని వంశీ పైన జరిగిన కేసులు, పెట్టిన కేసులు కోర్ట్ యాక్సెప్టబుల్ కేసెసే, విచారణలో ఉన్నాయి. విచారణ నిరూపణ అయ్యేదాకా ఆరోపణలు ఫేస్ చేస్తున్న వంశీ కిందే చూడాలి ప్రతి ఒక్కళ్ళం. ఆరోపణలు ఫేస్ అయిపోయిన తర్వాత ఒకవేళ ప్రూవ్ టు బి గిల్టీ వంశీ మరి ఆబ్వియస్లీ హీ విల్ ఫేస్ ద మ్యూజిక్, లేకపోతే హీఈస్ ఫ్రీ టు గో. కానీ కరెక్ట్గా ఎల్లుండి శుక్రవారంకి 100 రోజుల రిమైండ్లో పూర్తి చేసుకుంటున్న వల్లభనేని వంశీ ఏం చెప్పాలో నాకు తెలియదు మరి ఇంకా. బట్ ఎనీవేస్, హీఈస్ నాట్ అ టాపిక్ ఆఫ్ జోక్.